27 అక్టోబర్ 2023న B-1630 అనే ఒక న్యూక్లియర్ బాంబు మేము తయారు చేస్తున్నాం, అలాగే దాన్ని టెస్ట్ చేయబోతున్నాం అని అమెరికా వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ న్యూక్లియర్ బాంబు ఎంత పవర్ఫుల్ అంటే 1945లో హిరోషిమా మీద వేసిన బాంబు కంటే 24 రెట్లు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదే న్యూక్లియర్ బాంబు మన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ మీద పడితే ఆ చుట్టూ ఉండే 800 మీటర్లో 6 లక్షల కంటే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం ఉంది. ఆ బాంబు పడిన 1.5 కిలోమీటర్ల వరకు ఏదైతే ప్రాంతం ఉందో, ఆ రేడియస్ ప్రాంతం ఉందో, ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోతుంది. అలాగే ఆ బాంబు పడ్డ 3.21 కిలోమీటర్ రేడియస్ ప్రాంతంలోని ప్రజలకు రేడియేషన్ ద్వారా 1 నెలలోపు చనిపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా ఆ మొత్తం ప్రాంతాల్లో ఉండే ప్రజలకు 1 సంవత్సరం పాటు క్యాన్సర్లు అవి సోకి చనిపోయే ప్రమాదం ఉంది. మనం మాట్లాడుకుంటే యుఎస్ఏకి ఇప్పట్లో చూసుకుంటే ఎలాంటి యుద్ధ వాతావరణం లేదు వాళ్ళకి, అలాగే ఎలాంటి ప్రపంచ యుద్ధాలు కూడా జరగట్లేదు. అయితే ఈ టైంలో అమెరికాకి ఇలాంటి భయంకరమైన, ఇంకా చెప్పాలంటే మానవ మనుగడని అంతం చేయగల ఈ న్యూక్లియర్ బాంబు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? నిజానికి న్యూక్లియర్ బాంబుల గురించి మనలాంటి సాధారణ ప్రజలు వింటే వింతగా చూస్తారేమో గానీ, అమెరికాలోని వాళ్లకు, పర్టికులర్లీ అమెరికా రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళకు ఇది చాలా సాధారణ విషయం. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. నిజానికి అమెరికా దగ్గరున్న ఈ న్యూక్లియర్ బాంబులు, అలాగే తయారు చేయబోతున్నాం అని వాళ్ళు అనౌన్సిస్తున్న న్యూక్లియర్ బాంబులు ఏవైతే ఉన్నాయో, రష్యా ఇంకా చైనా వాళ్ళ దగ్గర ఉన్న బాంబులతో పోల్చుకుంటే అవి జుజుబి. రష్యా చైనా దగ్గర అంత పెద్ద మాల్ ఉంది. బట్ ఈ న్యూక్లియర్ బాంబుల తయారీ వెనుక ఉన్నది కేవలం ఒకటి, అమెరికాలో జరుగుతున్న న్యూక్లియర్ పాలిటిక్స్. అమెరికా రాజకీయాలు న్యూక్లియర్ బాంబు తయారీలో ఎందుకు వచ్చాయో ముందు మీకు తెలుస్తుంది. కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేయొచ్చు. అదేంటంటే, అమెరికా వచ్చేసి ఇజ్రాయెల్ ఫ్రెండ్, అమెరికానే చేస్తుంది ఇదంతా కూడా. ఏదైతే హమాస్ పాలస్తీన్ టెర్రరిస్ట్ గ్రూప్లు వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి కదా, ఆ గొడవలకు సంబంధించి ఇజ్రాయెల్కి హెల్ప్ చేయడానికి అమెరికా వాళ్ళు ఇలాంటి న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారేమో అని మీరు అనే ఛాన్స్ ఉంది. బట్ అదైతే రియల్ ఆన్సర్ కాదు. మరి ఈ న్యూక్లియర్ తయారీల గురించి ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా ఓపెన్ గా అంటే, ఎస్, అమెరికా గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఈ అమెరికా మిలిటరీ బేస్లు ఏవైతే ఉన్నాయో, ఆ మిలిటరీ బేస్ల మీద అక్కడ నుండి మిడిల్ ఈస్టర్న్ వాళ్ళు అటాక్లు చేస్తున్నారు. సో ఆ దాడికి ప్రతిఘటనగా వీళ్ళు ఈ న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నాము అని చెప్పేసి ఓపెన్ గా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు అఫీషియల్ గా. మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు. బట్ అమెరికా న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి కారణం ఇవే అని కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాలు ఏంటో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అందులో మొదటి కారణంగా, అమెరికా నిజానికి న్యూక్లియర్ బాంబులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బలవంతంగా తయారు చేస్తుంది. ఎందుకంటే నేను పెద్దగా చెప్పనక్కర్లేదు, రష్యా చైనా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 2 దేశాలు అమెరికాకి శత్రు దేశాలు. సో వీళ్ళ దగ్గర ఉన్న మోడర్న్ న్యూక్లియర్ బాంబులతో పోల్చుకుంటే అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులు జుజుబి అని ఇందాకే చెప్పాను. అలాగే అమెరికా ఒక రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పిందంటే, 2030 నాటికి అమెరికాకి ఈ దేశాల వల్ల న్యూక్లియర్ థ్రెట్ ఉంది అని. ఆ న్యూక్లియర్ థ్రెట్ ఎంతలా ఉందంటే, రష్యా దగ్గర ఉన్న ఒకే మోడర్న్ న్యూక్లియర్ బాంబుతో వేసి పారేయచ్చు. న్యూక్లియర్ బాంబ్స్ గురించి మాట్లాడుకుంటే రష్యా దగ్గర 5889 బాంబులు ఉన్నాయి. 2వ ప్లేస్ లో అమెరికా ఉంది, ఇంకా 3వ ప్లేస్ ఇవన్నీ కూడా మీరు ఆ లిస్ట్ చూడొచ్చు. అలాగే చైనా కూడా రానున్న 10 సంవత్సరాల్లో 1000 న్యూక్లియర్ బాంబులు తయారు చేయబోతున్నాము అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అలాగే మనం చూసుకుంటే ఈ రష్యా చైనా అనేవి 2 అలైస్ కాబట్టి 2 దేశాల నుంచి అమెరికాకి చాలా వరకు న్యూక్లియర్ థ్రెట్ అయితే ఉంది. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అమెరికా వాళ్ళు ఈ న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి. ఇక 2వ కారణం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. అదేంటంటే, ఇప్పుడున్న అమెరికా గవర్నమెంట్ ఏదైతే ఉందో, మేము ఇట్లా B-16 తయారు చేస్తున్నాము, వాటిని టెస్ట్ చేయబోతున్నాము, అది చాలా పవర్ఫుల్ బాంబు అని అనౌన్స్మెంట్ ఇచ్చింది. అయితే అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఏదైతే తయారు చేయబోతున్నాం, టెస్ట్ చేయబోతున్నాం అని చెప్తున్నారో ఆ న్యూక్లియర్ బాంబు గురించి, అది నిజానికి శత్రు దేశాల బాంబులతో పోల్చుకుంటే అది చాలా జుజుబి, అది యూజ్లెస్ అని చెప్తున్నారు. బట్ మీకు ఇక్కడ ఒక వింతగా అనిపించట్లేదా? ఎందుకంటే న్యూక్లియర్ బాంబులు ఇవన్నీ ఏదైతే మానవ మనుగడకు చాలా ప్రమాదకరం అనేటివి మనం ఎందుకు క్రియేట్ చేస్తాం? మనల్ని మనం రక్షించుకోవడానికి, మన శత్రు దేశాన్ని నాశనం చేయడానికి, ఓపెన్ గా మాట్లాడాలంటే. బట్ ఇక్కడ అపోజిషన్ రాజకీయ పార్టీలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఎలా ఇస్తున్నారు అసలు? సో ఇక్కడే సినిమా మొదలైంది. ఎలా అంటే, అమెరికాలో, మన ఇండియాలో ఎలా అయితే ఒక మతం పేరుతో రాజకీయాలు ఎలా జరుగుతాయో, అదే విధంగా అమెరికాలో ఈ న్యూక్లియర్ పాలిటిక్స్ అనేటివి జరుగుతున్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 1980s లో రొనాల్డ్ రేగన్ అనే వ్యక్తి, ఒక వన్ ఆఫ్ ది యుఎస్ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి, నేను గనుక గెలిచి ప్రెసిడెంట్ అయితే మిలిటరీని అలాగే న్యూక్లియర్ ఆర్సనల్స్ ని చాలా మోడర్నైజ్ గా పెంపొందిస్తాను అని చెప్పాడు. ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన అతను ఆ తర్వాత పాలిటిక్స్ లో గెలిచాడు. సో అప్పటి నుంచి కూడా ఈ న్యూక్లియర్ పాలిటిక్స్ అనేవి అమెరికాలో చాలా కామన్ అయిపోయాయి. ఎంత కామన్, ఎంత ఘోరం అంటే, ఫర్ సపోర్ట్ ఒక గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ప్రజల ముందుకు వచ్చి ఈ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తున్నాము, ఇది చాలా పవర్ఫుల్ అని చెప్తుంది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ ఓడిపోయి ఇంకొక గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ చెప్తుంది, వాళ్ళు తయారు చేయబోతున్నామని చెప్తున్న ఏదైతే న్యూక్లియర్ బాంబ్ ఉంటుందో అది వేస్ట్, అది మేము ఇప్పుడు ఈ కొత్త న్యూక్లియర్ బాంబ్ తయారు చేయబోతున్నాం, ఇది చాలా పవర్ఫుల్, తోపు తురుము అని చెప్తుంది. ఈ విధంగా వచ్చిన ప్రతి గవర్నమెంట్ ఇదే సోది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ పాలిటిక్స్ లో గెలవడానికి కూడా అమెరికాలో.
ఈ న్యూక్లియర్ పాలిటిక్స్ గురించి ఒక కామెడీ చెప్తాను. అమెరికాలో డెమోక్రాట్ పార్టీ అని, రిపబ్లిక్ పార్టీ అని రెండు పార్టీలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు. సో డెమోక్రాట్ పార్టీ ఏది స్పాన్సర్ చేస్తుందంటే ఈ B-16-13 గురించి మాట్లాడుతుంది. ఈ రిపబ్లిక్ పార్టీ B-83-1 న్యూక్లియర్ బాంబ్ గురించి మాట్లాడుతుంది. అయితే ఒబామా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ B-83-1 న్యూక్లియర్ బాంబ్ ని రిటైర్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో ఈ ఏదైతే రిటైర్ చేశారో B-83-1 బాంబ్ ని, ఆ బాంబ్ ని రిటైర్ నుంచి బ్యాన్ చేసేసి మళ్ళీ యాక్టివ్ లోకి తెచ్చారు. మళ్ళీ ఎప్పుడైతే బైడెన్ ప్రెసిడెంట్ గా అయ్యాడో మళ్ళీ ఆ బాంబ్ ని రిటైర్ చేశారు. సో ఈ విధంగా వన్ ఆఫ్ ది రీజన్ అయిపోయింది ఈ న్యూక్లియర్ పాలిటిక్స్ అనేది. సో ఈ విధంగా న్యూక్లియర్ బాంబుల గురించి ప్రజల దగ్గర ప్రస్తావన చేయాల్సిన అవసరం లేకున్నా కూడా వారి రాజకీయ స్వలాభం కోసం వీటన్నింటినీ కూడా ప్రజల మైండ్ లోకి దొబ్బుతున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అమెరికా వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి. ఇంకా మూడో రీజన్ గురించి వస్తే, అమెరికా దగ్గర పాత న్యూక్లియర్ బాంబులు ఉంటాయి కదా, సో ఆ న్యూక్లియర్ బాంబులు మెయింటైన్ చేసే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చులోని సగం డబ్బుతో ఈ కొత్త న్యూక్లియర్ బాంబు తయారు చేయొచ్చు. దట్టు ఈ పాత న్యూక్లియర్ బాంబుతో కంపేర్ చేసుకుంటే 24 టైమ్స్ పవర్ఫుల్ అవి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అమెరికా వాళ్ళు బాంబులు తయారు చేయడానికి. ఇంకా నాలుగో కారణం గురించి మాట్లాడుకుంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్, అలాగే కొంచెం బాధాకరమైనది కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, వరల్డ్ వార్ 2లో అమెరికా వాళ్ళు జపాన్ మీద 2 న్యూక్లియర్ బాంబులు వేయడం జరిగింది. జపాన్ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. నిజానికి మనం మాట్లాడుకుంటే అక్కడ యుద్ధం ఏదైతే ఉందో అమెరికా ఇంకా జపాన్ మధ్య జరిగింది. బట్ నిజానికి అక్కడ జపాన్ ఒక గొర్రె అయింది. జపాన్ మీద అసలు ఆ న్యూక్లియర్ బాంబులు పడే అవకాశమే లేదు. బట్ అమెరికా వాళ్ళు వారి ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం ఆ బాంబులు జపాన్ మీద వేయడం జరిగింది. దట్స్ సో హార్ట్ బ్రేకింగ్. ఎందుకు ఇలా అంటున్నానంటే, రెండో ప్రపంచ యుద్ధం 2 ఫ్రంట్స్ మీద జరిగింది. ఒకటి యూరప్, రెండోది వచ్చేసి పసిఫిక్. సో యూరప్ ఫ్రంట్ లో భాగంగా జర్మనీ సరెండర్ అయిపోయింది. జర్మనీ సరెండర్ అయిపోయిన తర్వాత వెస్ట్ జర్మనీని యుఎస్ఎస్ఆర్ వాళ్ళు తీసుకున్నారు, ఈస్ట్ జర్మనీని యుఎస్ఏ వాళ్ళు తీసుకున్నారు. అమెరికా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా యుఎస్ఎస్ఆర్ వాళ్ళు అలాగే యుఎస్ఏ వాళ్ళు పంచుకోవడం జరిగింది. సో యూరప్ ఫ్రంట్ అయిపోయింది. ఇంకా పసిఫిక్ ఫ్రంట్. ఈ పసిఫిక్ ఫ్రంట్ లో అమెరికా ఇంకా జపాన్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, బానే ఉంది. బట్ ఇక్కడ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు జపాన్ మీద దాడి చేస్తే, ఎలా అయితే జర్మనీ సరెండర్ అయిపోయిన తర్వాత అమెరికా వాళ్ళు యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఆ దేశాన్ని పంచుకున్నారో, అదే విధంగా జపాన్ ఓడిపోతే జపాన్ ని యుఎస్ఎస్ఆర్ వాళ్ళు కొంత పంచుకుంటారు, అలాగే అమెరికా వాళ్ళు కొంత పంచుకుంటారు. బట్ ఈ విధంగా అమెరికా కోరుకోవట్లేదు. జపాన్ మొత్తం కూడా అమెరికాకే కావాలి. కాబట్టి ఇక్కడ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా వారి ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం అమెరికా వాళ్ళు జపాన్ పైన ఈ న్యూక్లియర్ బాంబులు వేయడం జరిగింది. నిజానికి చెప్పాలంటే ఎంత ఘోరమైన విషయం ఇది. వారి ఆధిపత్యం కోసం ఒక దేశాన్ని సర్వనాశనం చేసినారు ఈ అమెరికా వాళ్ళు. హిస్టారియన్ గార్ అల్పరోవిస్ 1965లో తన బుక్ లో ఓపెన్ గా చెప్పాడు, సుప్రీమసీ నిరూపించడానికే అమెరికా జపాన్ పైన బాంబులు వేసింది అని. మనం మాట్లాడుకుంటే జపాన్ ఆల్రెడీ సరెండర్ అవడానికి రెడీగా ఉంది. బట్ అయినా కూడా అమెరికా వాళ్ళు జపాన్ పైన అణుబాంబులు. ఎంత ఘోరాతి ఘోరం అసలు. మీలో ఇక్కడ మహానుభావులు కొద్దిగా మాట్లాడొచ్చు, అంతే బ్రో తెల్లోళ్ళు కదా చాలా ఘోర నా కొడుకులని. అంత లేదమ్మా. అక్కడ న్యూక్లియర్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, ఇక్కడ మతాలు కులాలు ఇవన్నీ జరుగుతున్నాయి. పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి. వాళ్ళు ఏ విధంగా ఒక దేశాన్ని సర్వనాశనం చేసుకున్నారో మనం మన దేశానికి మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం. హిందూ ముస్లిం విషయం కావచ్చు, అలాగే దళితుల విషయం కావచ్చు, అలాగే ప్రాంతాల విషయం కావచ్చు, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, లాంగ్వేజెస్, ఇలా ఎన్నో ఉన్నాయి. మనకు వాళ్ళ మీద ఏలెత్తి చూపించే అర్హత అస్సలు లేదు, నా దృష్టిలో చెప్తున్నా. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అమెరికా వాళ్ళు ఈ న్యూక్లియర్ బాంబులు తయారీ చేయడానికి. సో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.